ఇక మూడవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే, మూడవ పాదంలో జన్మించిన వారిని ఒక్క మాటలో ప్రతిభావంతులు అనవచ్చండి. అత్యంత తెలివైన వారు, స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మూడవ పాదంలో జన్మించిన వారికే మిగిలిన 3 పాదాల వారి కంటే కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి. ఆరోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడతారు. అలాగే ఈ మూడవ పాదంలో జన్మించిన వారిని మొండివారు అని కూడా చెప్పవచ్చండి. ఎందుకంటే ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత ససేమీరా మార్చుకోరండి. ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను మారను, నేను మార్చుకోను అంటారు. అటువంటి స్వభావంతో ఉంటారు. కానీ మంచివారు. వీరికి మేధో సంబంధిత వృత్తులు బాగా కలిసి వస్తాయి. శారీరకంగా కష్టపడటం కంటే కూడా తెలివితేటలతో అన్ని పనులను కూడా చేస్తారు, పూర్తి చేస్తారు. ఈ మూడవ పాదంలో జన్మించిన వారికి వ్యాపారం మీద ఆసక్తి ఉంటుంది, ఉద్యోగం మీద ఆసక్తి ఉంటుంది, వ్యవసాయం మీద కూడా సమానమైనటువంటి ఆసక్తి ఉంటుంది. చిన్న వయసులోనే వీరికి శుక్రదశ ఉంటుంది కాబట్టి విద్య పైన ఇంట్రెస్ట్ అనేది కాస్త తగ్గుతుందండి. బాగా తెలివితేటలు గలవారైనప్పటికీ కూడా, ఐక్యూ ఉన్నప్పటికీ కూడా కాస్త కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు స్టార్టింగ్లో. కానీ వీరికి పుట్టినప్పటి నుండి 22 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పెద్దగా బాధ్యతలు తెలియవండి. 22 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య కాలంలోనే వీరికి అసలు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. చాలా కష్టపడి కాస్త లేట్ అయినప్పటికీ కూడా ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడతారు, మంచిగా సంపాదిస్తారు, ఎవరేంటి అని తెలుసుకోగలుగుతారు, ఒంటరిగా వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడతారండి. 22 సంవత్సరాల వరకు ఎంజాయ్ చేస్తారండి. పెద్దగా బాధ్యత లేని వారిలాగా ప్రవర్తిస్తారు. కానీ 22 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే వీరికి 22 సంవత్సరాల తర్వాత బాధ్యత పెరుగుతుందండి. రెస్పాన్సిబిలిటీ తెలుసుకోగలుగుతారు. ఎవరు ఏం చెప్పకుండానే వారి పని వారు చేసుకోవటం కానీ, జీవితంలో స్థిరమైన ఉద్యోగాన్ని సంపాదించటం కానీ జరుగుతుంది. అభివృద్ధి చెందేది 22 నుండి 45 సంవత్సరాల మధ్య కాలంలోనేనండి. కష్టాలు పడేది కూడా 22 నుండి 45 సంవత్సరాల మధ్య కాలంలోనే. ఆ తర్వాత 45 నుండి 63 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుదశ జరుగుతుందండి. ఈ సమయంలో వీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కానీ, లేదా వారి సంతానం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కానీ ఉంటాయి. 63 నుండి వృద్ధాప్య సమయంలో, 63 సంవత్సరాల తర్వాత నుండి వృద్ధాప్య సమయం అనేది చాలా సాఫీగా సాగిపోతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.